హలో ఫ్రెండ్స్, మనం సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేస్తున్నాం. ఇది FBO ఎగ్జామ్లో ఒక టాపిక్ మీకు జనరల్ స్టడీస్లో. అయితే దీంట్లో ఆల్రెడీ 2 ఫీచర్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. మూడో ఫీచర్ వచ్చేసి ఫెడరల్ స్ట్రక్చర్ విత్ యూనిటరీ ఫీచర్స్ అని అంటాం. అంటే చూడ్డానికి ఇండియాలో 2 గవర్నమెంట్స్ కనిపిస్తాయి, కానీ ఎప్పుడైతే మనము వాటి పనితీరుని గమనిస్తే మొత్తం సెంటర్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. స్టేట్కి ఇచ్చే పవర్స్ కంటే సెంటర్కి ఇచ్చే పవర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనం ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ లేదా ఫెడరల్ స్ట్రక్చర్ విత్ యూనిటరీ ఫీచర్స్ అని అంటాం. ఇది ఒక సేలియంట్ ఫీచర్, ఎందుకంటే యూజువల్గా 2 గవర్నమెంట్స్ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్, ఒక స్టేట్ గవర్నమెంట్ అని 2 గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఒక కంట్రీలో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి డివిజన్ ఆఫ్ పవర్స్ సరి సమానంగా ఉంటాయి. కానీ ఇండియాకి వచ్చేసరికి ఏమవుతుందంటే సెంటర్కి స్టేట్ కంటే ఎక్కువ పవర్స్ ఇస్తారు. ఇది ముందు మనం ఫెడరల్ యూనిటరీ అన్న పదాలు ఎప్పుడు వాడతామన్నది తెలుసుకోవాలి. ఫెడరల్ యూనిటరీ అన్న పదాలు ఒక గవర్నమెంట్ స్ట్రక్చర్ని బట్టి వాడతాం. కొన్ని దేశాలలో మీరు గమనిస్తే ఒకటే గవర్నమెంట్ ఉంటుంది, దాన్ని మనం యూనిటరీ గవర్నమెంట్ అని అంటాం. కొన్ని దేశాలలో 2 గవర్నమెంట్స్ ఉంటాయి, ఇండియా లాంటి దేశాలలో, దాన్ని మనం ఫెడరల్ అని అంటాం. యూనిటరీ గవర్నమెంట్ అన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తము ఒకటే గవర్నమెంట్ రూల్ ఉంటుంది, సెంట్రలైజ్డ్ రూల్ అని అంటాం దీన్ని. ఫెడరల్ అన్నప్పుడు 2 గవర్నమెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని డీసెంట్రలైజ్డ్ రూల్ అని అంటాం. సో ఒక కంట్రీ గవర్నమెంట్ స్ట్రక్చర్ని బట్టి అది ఫెడరలా యూనిటరీ అని డిసైడ్ చేస్తాం. ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ ఫెడరల్ స్ట్రక్చర్, బ్రిటన్, చైనా ఇవన్నీ యూనిటరీ స్ట్రక్చర్ అన్నమాట. అయితే ఫెడరల్ అన్నప్పుడు ఫెడరలిజంకి కొన్ని ఫీచర్స్ ఉంటాయి, యూనిటరీ అన్నప్పుడు యూనిటరీకి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫెడరల్ అన్నప్పుడు మీకు రెండు గవర్నమెంట్స్ ఉంటాయి, సెంటర్, స్టేట్. సెంట్రల్ గవర్నమెంట్ అదే పని చేయాలి, స్టేట్ గవర్నమెంట్ అదే పని చేయాలి. అంటే ఇప్పుడు సెంటర్లో ప్రెసిడెంట్ ఉంటారు, స్టేట్లో గవర్నర్ ఉంటారు. అయితే ప్రెసిడెంట్ పని ఏంటి, గవర్నర్ పని ఏంటి అన్న తారతమ్యం ఉండాలి, ఎవరు ఏం చేయాలి అన్న క్లారిటీ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఫెడరలిజంకి డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం పని చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఏం పని చేయాలన్నది క్లియర్గా డివైడ్ చేయబడుతుంది. సెకండ్ ఫీచర్ ఏంటి అంటే యూజువల్గా ఫెడరల్ అన్నప్పుడు సెంటర్కి స్టేట్కి సమానమైన పవర్స్ ఉండాలి. కానీ ఈ సమానమైన పవర్స్ ఉండాలి అంటే ఈ రెండిటికి సోర్స్ ఆఫ్ పవర్ ఒకటే అయి ఉండాలి. ఆ సోర్స్ ఆఫ్ పవర్ కాన్స్టిట్యూషన్, అంటే సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అల్టిమేట్గా ఏది అన్నిటికంటే పవర్ఫుల్ అంటే కాన్స్టిట్యూషన్. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ కాన్స్టిట్యూషన్ నుండే వస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి పవర్ కాన్స్టిట్యూషన్ వస్తుంది. సో సెకండ్ ఫీచర్ వచ్చేసి సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి ఫెడరలిజంది అంటే ఫెడరలిజంలో ఎప్పుడైనా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండాలి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ లెజిస్లేచర్కి కానీ ఎగ్జిక్యూటివ్కి కానీ కింద లోబడి ఉండకూడదు, సబార్డినేట్ అయి ఉండకూడదు. దాన్ని ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని అంటారు. ఎందుకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇంపార్టెంట్ అంటే మీరు ఎంత క్లియర్గా మనం డివైడ్ చేసిన పవర్స్ సెంటర్కి స్టేట్కి మధ్యలో, ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్యలో గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి గొడవలు వచ్చినప్పుడు సెంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కానీ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ వచ్చేటప్పుడు న్యాయ వ్యవస్థ ఎవరికి ఫేవరెటిజం చూపించకుండా కరెక్ట్గా న్యాయం చేయాలి. అది చెయ్యాలి అన్నప్పుడు కంపల్సరీగా ఇండిపెండెంట్గా ఉండాలి జ్యుడిషియరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం సుప్రీంకోర్టు లెజిస్లేటివ్ కంట్రోల్లోనో ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లోనో ఉంటే ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు సెంటర్ ఫేవర్లోనే జడ్జ్మెంట్ ఇస్తుంది, కానీ స్టేట్స్ ఫేవర్ చేయదు, అంటే కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వదు, ఫేర్ జస్టిస్ ఉండదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫెడరలిజంలో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ చేసిన లాస్ని సెంటర్ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు, స్టేట్ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే పార్లమెంట్ చేసిన లాస్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారని ఎవరైనా అడిగితే మొత్తం ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తారు అన్నప్పుడు స్టేట్స్ మీద కూడా అవి ఇంప్లిమెంట్ అవుతాయి. అట్లాంటప్పుడు పార్లమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా, ఏ పాలసీ చేసినా, ఏ లా చేసినా కంపల్సరీగా స్టేట్ పార్టిసిపేషన్ ఉండాలి. దాంట్లో పార్టిసిపేషన్ ఉండాలి అంటే పార్లమెంట్లో స్టేట్ కని ఒక సపరేట్ హౌస్ ఉండాలి. దీన్ని మనం బైకామరలిజం అంటాం. ఎప్పుడైతే పార్లమెంట్లో 2 హౌసెస్, ఒకటి
పీపుల్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఒకటి స్టేట్స్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటుందో దాన్ని మనం క్యామెరలిజం అంటాము. ఒకటే హౌస్ ఉంటే యూనికామెరలిజం అంటాం. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఫెడరేషన్ ఉన్నప్పుడు కంపల్సరీగా సెంట్రల్ లెజిస్లేచర్ బైకామెరల్ అయి ఉండాలి. అంటే పార్లమెంట్లో 2 హౌసెస్ ఉండాలి. ఒక హౌస్ పీపుల్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేటివ్ బాడీ, ఇంకొక హౌస్ స్టేట్స్ ఇన్ ఇండియాకి రిప్రజెంటేటివ్ బాడీ. ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా కానీ రాజ్యాంగం రిజిడ్ ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండకూడదు. రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే మీరు దాన్ని మార్చాలంటే మీకు ఎక్కువ మెజారిటీతోనే మార్చగలుగుతారు. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే తక్కువ మెజారిటీ, సింపుల్ మెజారిటీతో మార్చగలుగుతారు. సో ఎప్పుడైనా ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి అనుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ రిజిడ్ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఒప్పుకుంటేనే మార్చే ఈ విధానం ఎందుకు ఉండాలి అంటే మీరు ఏ మార్పు చేసిన కాన్స్టిట్యూషన్లో అది సెంటర్ని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది, స్టేట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. స్టేట్స్ ఎఫెక్ట్ అందుకనే ఇంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది సమ్మతితో మార్చగలగాలి కాన్స్టిట్యూషన్ని. ఆ ఎక్కువ మంది సమ్మతితో మార్చగలిగేదాన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. సో యూజువల్లీ ఫెడరలిజంకి 5 ఫీచర్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ డివిజన్ ఆఫ్ పవర్స్, దాని తర్వాత సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, బైకామెరలిజం, రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఇది ఫెడరలిజం. అదే మీరు యూనిటరీ చూసారనుకోండి, ఒకటే గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి డివిజన్ ఆఫ్ పవర్స్ అవసరమే లేదు. సెకండ్, సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉండదు. యూజువల్గా యూనిటరీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లెజిస్లేచర్కి ఎక్కువ పవర్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి బైకామెరల్ ఉండదు, యూనికామెరల్ లెజిస్లేచర్ ఉంటుంది. 4 వచ్చేసి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండదు, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంటుంది. 5 వచ్చేసి రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉండదు, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అయితే నేను ఇప్పటివరకు చెప్పిన దాని మీద మిమ్మల్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే which of the following is a feature of federal form of government అని అడుగుతారు, ఆర్ which of the following is not a feature of federal form of government అని అడుగుతారు. సో మీరు కంపల్సరీగా ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫీచర్స్ ఏముంటాయి, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫీచర్స్ ఏముంటాయి అన్నది మీకు క్లారిటీ ఉండాలి. ఎక్కడైనా ఇండియాని పక్కన పెడితే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో నేను చెప్పిన 5 ఫీచర్స్, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో నేను చెప్పిన 5 ఫీచర్స్ ఉంటాయి. అయితే మీ ఎగ్జామ్లో సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు కాబట్టి మీ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరిధిలోకే అడుగుతారు. అయితే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం చూడడానికి 2 గవర్నమెంట్స్ ఉంటాయి. ఫెడరలిజంలో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే అందులో కూడా రాష్ట్రానికంటే కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే సెంటర్కి ఎక్కువ పవర్స్, స్టేట్ తక్కువ పవర్స్ ఉంటాయి. దీన్ని ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అంటాం. అయితే మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అడుగుతారు. సో ఫెడరల్ ఫీచర్స్ నేను ఇప్పటివరకు మీకు చెప్పినవి మీరు నోట్ చేసుకుంటే నేను ఇప్పుడు ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్కి ఉండే ఫీచర్స్ చెప్తాను. ఫస్ట్ నేను ఏం చెప్పానంటే ఫెడరలిజం అంటే 2 గవర్నమెంట్స్ ఉంటాయి అని చెప్పాను. ఇండియాలో 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ఈ 2 గవర్నమెంట్స్లో స్టేట్ అలాగే ఉంటుందా లేదా, స్టేట్ బౌండరీస్ మారుతాయా, స్టేట్ పేరు మారుతుందా, ఇవన్నీ చేసే హక్కు ఉట్టి పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. అంటే సెంటర్ దలుచుకుంటే స్టేట్ని విభజించవచ్చు, ఒకటిగా చేయొచ్చు. సెంటర్ దలుచుకుంటే స్టేట్ పేరు మార్చవచ్చు, దాని బౌండరీస్ మార్చవచ్చు. స్టేట్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సెంటర్ చేసే పవర్ ఉంటుంది. అంటే దీన్ని మనం ఏమంటామంటే the very existence of states in India is in the hands of the center. అసలు నేను స్టేట్ లాగా ఇలాగే ఉంటానా లేదా అన్నది కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. అట్లాంటప్పుడు సెంటర్ కంటే స్టేట్స్ కంటే సెంటర్కి ఎక్కువ పవర్ ఉన్నట్టు అర్థం. ఎందుకంటే స్టేట్ ఎలా ఉంది, ఇది ఇలాగే ఉంటుందా లేదా అని డిసైడ్ చేసే పవర్ సెంటర్కి ఉంటుంది కాబట్టి. అలాగే ఇప్పుడు దేశానికి ఫస్ట్ సిటిజన్ పెద్ద ప్రెసిడెంట్, రాష్ట్రానికి పెద్ద గవర్నర్. అయితే గవర్నర్ని మనం ఎన్నుకోము, గవర్నర్ని సెంటర్ అపాయింట్ చేస్తుంది. ఎప్పుడైతే గవర్నర్ సెంటర్ చేత అపాయింట్ అవ్వబడతాడో ఆటోమేటిక్గా గవర్నర్ సెంటర్కి సబార్డినేట్ అయినట్టే. అందుకనే రాష్ట్రంలో ఎలాంటి విపత్తు ఉన్నా గవర్నర్ సెంటర్ ఏజెంట్ లాగా పనిచేస్తారనమాట. సో సెకండ్ ఫీచర్ ఏంటి దీంట్లో, నేను ఫస్ట్ చెప్పింది మీకు 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. కానీ 2 గవర్నమెంట్స్ లోపల కేంద్రానికి ఎక్కువ పవర్ ఇచ్చే ఫీచర్స్ ఏంటి అంటే, ఒకటి స్టేట్ బౌండరీస్ మార్చే
పవర్, స్టేట్ పేరు మార్చే పవర్, బైఫర్కేట్ చేసే పవర్, యూనిఫై చేసే పవర్, ఇవన్నీ సెంటర్కే ఉంటాయి. సెకండ్ ఏంటి అంటే గవర్నర్ని అపాయింట్ చేస్తారు కాబట్టి గవర్నర్ మన హెడ్ ఆఫ్ ద స్టేట్ నే సెంటర్ కంట్రోల్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా సెంటర్ పవర్ఫుల్ అవుతుంది. అయితే ఈ రెండు ఫీచర్స్ ఆఫ్ ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్. నేను ఇంతకుముందు చెప్పింది ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్. దాని తర్వాత నెక్స్ట్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి అని చెప్పాను. మనం యూజువల్గా డివిజన్ ఆఫ్ పవర్స్ ఎలా జరుగుతాయి అని క్వశ్చన్ అడిగితే యూజువల్గా ఏం చేస్తామంటే గవర్నమెంట్ డిఫరెంట్ స్పియర్స్లో వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ అంటాము, తర్వాత అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, సెక్యూరిటీ, ఫారిన్ అఫైర్స్, ఇవన్నీ డిఫరెంట్ స్పియర్స్, గవర్నమెంట్ వర్క్ చేసే స్పియర్స్. అయితే ఈ స్పియర్స్ని మనము సబ్జెక్ట్స్ అని పిలుస్తాం. పాలిటీలో వీటిని మనం సబ్జెక్ట్ అన్న పదం వాడతాం వాటికి. అయితే డివిజన్ ఆఫ్ పవర్స్ సెంటర్ స్టేట్ మధ్యలో ఎలా చేస్తారంటే ఈ సబ్జెక్ట్స్ని డివైడ్ చేస్తారు. కొన్ని సబ్జెక్ట్స్ని సెంటర్కి ఇస్తారు, కొన్ని సబ్జెక్ట్స్ని స్టేట్స్కి ఇస్తారు, కొన్ని సబ్జెక్ట్స్ మీద మాత్రం సెంటర్కి స్టేట్కి హక్కు ఉంటుంది. ఇలా 3 భాగాలుగా విభజిస్తారు. వీటిని ఈ విభజించే దాంట్లో యూనియన్ లిస్ట్ అంటే సెంటర్కి ఇచ్చిన సబ్జెక్ట్స్ అన్నిటినీ పొందపరిచిన లిస్ట్ని మనం యూనియన్ లిస్ట్ అంటాం. స్టేట్కి ఇచ్చిన సబ్జెక్ట్స్ అన్నిటినీ పొందపరిచిన లిస్ట్ని మనం స్టేట్ లిస్ట్ అంటాం. రెండింటికి కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటినీ పొందపరిచినప్పుడు మనం దాన్ని కామన్ లిస్ట్ అని అంటాం. సో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కామన్ లిస్ట్ లేదా కంకరెంట్ లిస్ట్ అని అంటాం. అయితే యూజువల్గా ఏమవుతుందంటే మీరు ఏ దేశంలో ఫెడరలిజం ఉన్న ఏ దేశంలో అయినా డివిజన్ ఆఫ్ పవర్స్ ఈ 3 లిస్ట్ పరంగానే జరుగుతుంది. ఇది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని అడిగినప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3 లిస్ట్స్ అవుతుంది. అది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఈ 3 లిస్ట్లోనే ఏమవుతుందంటే సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, ఈ మూడింటిని మనం పోల్చుకుంటే సెంటర్కి అన్నిటికంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఇస్తారు. మన కాన్స్టిట్యూషన్లో సెంటర్కి 97 సబ్జెక్ట్స్ ఇస్తారు, స్టేట్కి 66 సబ్జెక్ట్స్ ఇస్తారు, కామన్ సబ్జెక్ట్స్ వచ్చేసి 47. సో పవర్స్ అలొకేషన్లోనే సెంటర్కి ఎక్కువ పవర్స్ ఇస్తున్నారు స్టేట్ కంటే. అది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటి అంటే సెంటర్, స్టేట్ రెండు కలిపి కామన్ సబ్జెక్ట్ మీద ఒక లా చేసినప్పుడు సెంట్రల్ లాని స్టేట్ లా వయోలేట్ చేస్తుంది. అట్లాంటప్పుడు సెంట్రల్ లానే ఆటోమేటిక్గా స్టేట్ లా మీద ప్రివేల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం ఏదో ఒక ఒఫెన్స్కి సంబంధించి ఒక చట్టం చేశారు. సెంట్రల్ లా ప్రకారం ఆ ఒఫెన్స్కి 6 months ఇంప్రిజన్మెంట్, కానీ ఏదో ఒక స్టేట్ ఇంకొక లా చేసి ఆ ఒఫెన్స్కి 9 నెలలు ఇంప్రిజన్మెంట్ అంటుంది. అంటే స్టేట్ లా సెంట్రల్ లా పెట్టిన లిమిట్ని దాటి ఉంది కాబట్టి సెంట్రల్ లానే ప్రివేల్ అవుతుంది. థర్డ్ డిఫరెన్స్ ఏంటి అంటే సెంటర్, స్టేట్ లిస్ట్లలో యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ని స్టేట్స్ ఎట్టి పరిస్థితులలో ముట్టుకోవడానికి వీల్లేదు. ఏది జరిగినా అది సెంటర్ ఎక్స్క్లూజివ్ పవర్, వాటి మీద స్టేట్కి ఎటు రకమైన హక్కు ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో స్టేట్ కింద ఉన్న సబ్జెక్ట్స్ మీద సెంటర్ కూడా లాస్ చేయొచ్చు. దీనికి ఒక ఉదాహరణ ఏంటి అంటే ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ అయినప్పుడు, మీరు అందరూ ప్రెసిడెంట్ రూల్ విని ఉంటారు. ప్రెసిడెంట్ రూల్ ఒక స్టేట్లో ఇంప్లిమెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టేట్లో స్టేట్ లెజిస్లేచర్ చేసే పనంతా పార్లమెంట్ చేస్తుంది. స్టేట్ లెజిస్లేచర్ చేయాల్సిన చట్టాలు కూడా ఆ స్టేట్కి పార్లమెంటే చేస్తుంది. అట్లాంటప్పుడు ఆ స్టేట్కి సంబంధించినంత వరకు స్టేట్ లిస్ట్ మీద కూడా లాస్ చేసే రైట్, డిసిషన్స్ తీసుకునే రైట్ పార్లమెంట్కి ఉంటుంది. సో కొన్ని సందర్భాలలో పార్లమెంట్ సెంటర్ స్టేట్ లిస్ట్లో ఇంటర్ఫియర్ కావచ్చు, కానీ ఏ సందర్భంలోనూ కూడా స్టేట్ సెంట్రల్ లిస్ట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి వీలుండదు. దాని తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం స్పియర్స్ అంటే సబ్జెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం. వీటినే 3 భాగాలుగా విభజిస్తారని. అయితే మనం విభజించినప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మన లిస్టులు 1950లో తయారైనాయి. 1950లో కొన్ని సబ్జెక్టులు లేవు, కానీ తర్వాత సొసైటీ మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చిన కొద్దీ కొత్త సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఎవరి పరిధిలో ఉంటాయి? ఫస్ట్లీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నిటినీ మనం రెసిడ్యుయరీ సబ్జెక్ట్స్ అని అంటాం, మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండియాలో కంప్యూటరే లేకుండే. ఈరోజు సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ ఒక మేజర్ ఇష్యూ. అయితే సైబర్ సెక్యూరిటీ మనం ఎక్కడ లిస్ట్ చేయలేదు 3 లిస్టులలో. అట్లాంటప్పుడు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది అంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అంటే రెసిడ్యుయరీ సబ్జెక్ట్స్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్కే ఇస్తున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్లో స్టేట్ కంటే
సెంటర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. డివిజన్ ఆఫ్ పవర్స్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. కానీ డివిజన్ ఆఫ్ పవర్స్లో డివిజన్ ఆఫ్ పవర్స్ ఫెడరేషన్కి ఒక ఫీచర్. కానీ డివిజన్ ఆఫ్ పవర్స్లో సెంటర్కి ఎక్కువ పవర్ ఇచ్చే విధానాన్ని మనం ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ ఫీచర్స్ అని అంటాం. దాని తర్వాత నెక్స్ట్ ఫీచర్ నేను మీకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని చెప్పాను. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ నెక్స్ట్ సేలియన్ ఫీచర్. సో నేను అప్పుడు అది డిస్కస్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ నేను మీకు బైకామరల్ లెజిస్లేచర్ ఉంటుంది అన్నాను. బైకామరల్ లెజిస్లేచర్ ఉంది ఇండియాలో, ఎందుకంటే ఒక హౌస్ పార్లమెంట్లో లోక్సభ పీపుల్కి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది అయితే, ఇంకొక హౌస్ పార్లమెంట్లో రాజ్యసభ స్టేట్స్కి సంబంధించింది. కాకపోతే ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏంటంటే లోక్సభకి రాజ్యసభ కంపేర్ చేస్తే లోక్సభలో సీట్లు ఆల్మోస్ట్ రాజ్యసభ కంటే డబుల్ ఉంటాయి. అదొకటి. రెండో విషయం ఏంటంటే ఫెడరేషన్లో ఎప్పుడైనా అన్ని రాష్ట్రాలకి సమానమైన ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అంటే ఈక్వల్ పవర్స్, ఈక్వల్ స్టేటస్ ఉండాలి. కానీ రాజ్యసభ విషయంలో మీరు గమనిస్తే స్టేట్కి ఎన్ని సీట్లు ఉండాలి రాజ్యసభలో అన్నది పాపులేషన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు. అంటే అన్ని స్టేట్స్కి అవి చిన్నగా ఉండని, పెద్దగా ఉండని, ఎక్కువ పాపులేషన్ ఉండని, తక్కువ పాపులేషన్ ఉండని ఒకటే రకంగా సీట్లు ఇవ్వరు. కానీ దేన్ని ఆధారపరిచేసుకొని ఇస్తారు అంటే పాపులేషన్ని. అదే మీరు యుఎస్తో కంపేర్ చేసుకుంటే యుఎస్లో 50 స్టేట్లు ఉంటాయి. యుఎస్ సెనేట్లో అంటే అప్పర్ హౌస్లో 100 సీట్లు ఉంటాయి. చిన్న స్టేట్ కానీ పెద్ద స్టేట్ కానీ వాటికి 2 సీట్లు ఇస్తారు. కానీ ఇండియాలో అలా ఉండదు. స్టేట్ పెద్దదైతే ఎక్కువ సీట్లు వస్తాయి రాజ్యసభలో, స్టేట్ చిన్నదైతే తక్కువ సీట్లు ఉంటాయి రాజ్యసభలో. సో ఇది బైకామరలిజంలో ఉన్న ప్రాబ్లం. దాని తర్వాత సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇండియాలో కాన్స్టిట్యూషన్ సుప్రీం. ఎందుకు అంటే మీరు గవర్నమెంట్లో ఎవరిని ఏది అడిగినా మీరు ఎందుకు ఇది చేస్తున్నారు అని మీరు ప్రెసిడెంట్ని, గవర్నర్ని, ప్రైమ్ మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్ని, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు, కాన్స్టిట్యూషన్ నాకు ఇచ్చిన పరిధి, నాకు ఇచ్చిన ఫంక్షన్ ఇది, అందుకనే నేను ఇది నిర్వర్తిస్తున్నాను, నా విధి ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం అని చెప్తారు. సో అందరికీ కాన్స్టిట్యూషన్ నుండే పవర్స్ వస్తాయి. కాకపోతే ఫెడరేషన్లో ఎప్పుడు 2 కాన్స్టిట్యూషన్లు ఉంటాయి. స్టేట్కి తన సొంత రాజ్యాంగం ఉంటుంది, సెంటర్కి మళ్ళీ ఇంకొక రాజ్యాంగం ఉంటుంది. అంటే ప్రతి స్టేట్కి రాజ్యాంగం వేరు, సెంటర్కి రాజ్యాంగం వేరు. కానీ ఇండియాలో ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది. సెంటర్కైనా అదే కాన్స్టిట్యూషన్, స్టేట్కైనా అదే కాన్స్టిట్యూషన్. అయితే సెంటర్ కాన్స్టిట్యూషన్, స్టేట్ కాన్స్టిట్యూషన్ ఒకటే ఉన్నప్పుడు దీన్ని మార్చే హక్కు, దీంట్లో ఎట్లాంటి సవరణలు చేయాలన్నా అది చేసే హక్కు మాత్రం స్టేట్కి, సవరణలు చేసే హక్కు ఉట్టి సెంటర్కి మాత్రమే ఉంటుంది. స్టేట్ దాన్ని మార్చడానికి వీల్లేదు. అన్ని స్టేట్స్ మార్పు కావాలి అనుకున్న సెంటర్ మారుస్తేనే ఆ మార్పు జరుగుతుంది. సో అందుకనే మనం ఏమంటామంటే సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ ఫీచర్ అయినా సెంటరే కాన్స్టిట్యూషన్ని మార్చచ్చు, సవరించవచ్చు అన్నది మాత్రం ఫెడరేషన్ విత్ ద స్ట్రాంగ్ సెంటర్ ఫీచర్ అని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ నేను మీకు రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాను. రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి ఎక్కువ సమ్మతితో దాన్ని మార్చడం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఎందుకంటే మనం స్పెషల్ మెజారిటీ వాడతాం. కానీ కొన్ని సవరణలు చేయడానికి కాన్స్టిట్యూషన్లో మనం సింపుల్ మెజారిటీ కూడా వాడతాం. అందుకనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఫ్లెక్సిబుల్ కూడా, రిజిడ్ కూడా. మనం ఫ్లెక్సిబుల్ అన్నప్పుడు అది ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ ఫీచర్ అవుతుంది, రిజిడ్ అన్నప్పుడు అది ఫెడరేషన్ ఫీచర్ అవుతుంది. సో 2 కాంబినేషన్లో ఉంటాయి ఇండియాలో. అందుకనే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, ఈ తేడాలు చాలా క్లియర్గా తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఉన్న సేలియన్ ఫీచర్ వచ్చేసి బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని అంటాము. దీని మీనింగ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ని సవరించడానికి మనము తీసుకునే ఎంత మెజారిటీతో సవరిస్తామో దాన్ని బట్టి అది రిజిడ్ కాన్స్టిట్యూషనా, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషనా అని అంటాం. యూజువల్గా రాజ్యాంగాన్ని సవరించే బాధ్యత పార్లమెంటుకు ఉంటుంది. అయితే ఈ పార్లమెంట్ అన్నది ఒక మనిషి కాదు, అది ఒక వ్యవస్థ. దాంట్లో చాలామంది ఉంటారు. ఆ చాలామంది కలిసి నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఓట్ వేయాలి. అయితే ఈ ఓటింగ్లో ఎంత శాతం ఒప్పుకుంటే అది ఒప్పుకున్నట్టు, లేదా ఎంత శాతం ఒప్పుకోకపోతే అది ఒప్పుకోనట్టు అన్నది తెలియడం చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు 100ని తీసుకుంటే, 100 అనే నెంబర్ని తీసుకుంటే దాన్ని మెజారిటీ మైనారిటీ కిందకి డివైడ్ చేయాలంటే 51
మినిమం మెజారిటీ, 49 మైనారిటీ. అంటే 100ని మెజారిటీ మైనారిటీ కిందకి డివైడ్ చేయాలంటే మనకు కావాల్సిన మినిమం మెజారిటీని మనం 51 అంటాం. అలాగే మనము 66 కూడా మెజారిటీయే, 75 కూడా మెజారిటీ, 80 కూడా మెజారిటీయే. కానీ 51 అన్నిటికంటే తక్కువ నెంబర్ మెజారిటీలో. అలాగే మనం పార్లమెంట్లో డిసిషన్స్ తీసుకున్నప్పుడు రకరకాల మెజారిటీలు వాడతాం, కానీ అన్నిటికంటే తక్కువ మెజారిటీని మనం సింపుల్ మెజారిటీ అని అంటాం. ఈ సింపుల్ మెజారిటీ మనం చట్టాలు చేయడానికి వాడతాం. అంటే పార్లమెంట్ ఏ నిర్ణయాన్నైనా సింపుల్ మెజారిటీతో తీసుకుంటే అది చట్టం అవుతుంది, అని స్టాట్యూట్ లేదా ఆర్డినరీ లా అని అంటారు. సింపుల్ మెజారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 1/2 ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, అంటే ప్రెజెంట్ అండ్ ఓటింగ్ నంబర్ని 2తో డివైడ్ చేసి దానికి 1 యాడ్ చేస్తే సింపుల్ మెజారిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు లోక్సభలో ఓటింగ్ జరుగుతుంది. ఇవాళ లోక్సభలో 500 మంది ఉన్నారు, కానీ 480 మందే ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే మనం ఏం చేస్తామంటే ఈ 480ని 2తో డివైడ్ చేసి దానికి ఒకటి కలుపుతాం. అంటే 241 మెంబర్స్ ఒప్పుకుంటే అది సింపుల్ మెజారిటీతో పాస్ అయినట్టు. 241 మెంబర్స్ కంటే తక్కువ ఒప్పుకుంటే అది పాస్ అవ్వనట్టు. 241 పైన ఎంతమంది ఒప్పుకున్నా కూడా అది పాస్ అయినట్టే. దీన్ని సింపుల్ మెజారిటీ అంటాం. ఎప్పుడైతే మనం ఈ సింపుల్ మెజారిటీతో కాన్స్టిట్యూషన్లో కొన్ని సవరణలు తేగలుగుతామో మనం దాన్ని ఫ్లెక్సిబుల్ అని అంటాం. ఇండియాలో కాన్స్టిట్యూషన్ని ఎలా సవరించాలి, రాజ్యాంగ సవరణకి సంబంధించిన ఆర్టికల్ 368 ఆర్టికల్ నంబర్ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగాన్ని సవరించాలనుకున్న ఆర్టికల్ నంబర్ 368 అనమాట. అయితే ఈ 368 కింద రాజ్యాంగాన్ని సవరించాలంటే మనం పాటించాల్సిన పద్ధతి అంటే ప్రొసీజర్ ఏంటి, ఎవరికి సవరించే హక్కు ఉంటుంది, ఎంత ఒప్పందం అంటే ఎంత మెజారిటీతో దీన్ని సవరించవచ్చు, ఈ మూడు దాంట్లో డీటెయిల్డ్గా చెప్తారు ఆర్టికల్ 368లో. అయితే ఫస్ట్ దీన్ని ఎవరు సవరించవచ్చు అంటే 368 ప్రకారం పార్లమెంట్కి మాత్రమే రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, రాజ్యాంగాన్ని సవరించాలంటే ఆ రాజ్యాంగాన్ని సవరించడానికి ఇంట్రడ్యూస్ చేసే బిల్లుని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే మనం స్టేట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వీల్లేదు. ఒక్కసారి ఇంట్రడ్యూస్ అయిన తర్వాత దాన్ని స్పెషల్ మెజారిటీతోని ఆ హౌస్ పాస్ చేయాలి. ఇక్కడ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీ అంటే నేను మీకు సింపుల్ మెజారిటీలో ప్రెజెంట్ అండ్ ఓటింగ్ని 2తో డివైడ్ చేయాలి అన్న, అదే స్పెషల్ మెజారిటీలో ప్రెజెంట్ అండ్ ఓటింగ్ని 2/3 ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అని అంటాం. అంటే ప్రెజెంట్ అండ్ ఓటింగ్ని 3తో డివైడ్ చేసి మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 210 మెంబర్స్ ఓట్ చేస్తున్నారు. అయితే దాన్ని ఏం చేస్తామంటే ముందు 210ని 3తో డివైడ్ చేస్తాం. 3తో డివైడ్ చేస్తే మనకు 70 వస్తుంది. ఆ 70ని 2తో మల్టిప్లై చేస్తాం, దాన్ని 140. సో 140 + 1 141ని మనం ప్రెజెంట్ 2/3 ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ మెజారిటీలా తీసుకుంటాం. కాన్స్టిట్యూషన్ని సవరించాలంటే 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్తో సవరించాలి. మళ్ళీ ఇక్కడ వచ్చిన నంబరు అబ్సల్యూట్ మెజారిటీ కంటే ఎక్కువనన్నా సమానంగానన్నా ఉండాలి. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి, నేను మీకు ఇంతకుముందు సింపుల్ చెప్పాను, ఇప్పుడు అబ్సల్యూట్ చెప్తున్నాను. ఇండియాలో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఒక పార్టీ ఎన్ని సీట్లు మినిమం గెలుచుకోవాలో ఆ నంబర్ని మనం అబ్సల్యూట్ మెజారిటీ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి సెంటర్లో అంటే 545 లోక్సభ స్ట్రెంత్. ఈ 545లో సగం కంటే ఎక్కువ వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అంటే కనీసం 273 సీట్స్ రావాలి, వస్తేనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఈ 273 నంబర్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటాం. అబ్సల్యూట్ మెజారిటీ అంటే టోటల్ స్ట్రెంత్ డివైడెడ్ బై 2 + 1, దీన్ని అబ్సల్యూట్ మెజారిటీ. ఇండియాలో స్టేట్లో కానీ సెంటర్లో కానీ మీరు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కంపల్సరీగా అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి. అయితే రాజ్యాంగాన్ని సవరించడానికి ఈ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఏ నంబర్ అయితే వస్తుందో అది అబ్సల్యూట్ మెజారిటీకి కనీసం సమానంగానన్నా ఎక్కువనన్నా ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఎక్కడైతే నేను 210 మంది ఓట్ చేశారని చెప్పానో అందులో మనకి 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ వచ్చేసి 141 వచ్చింది. కానీ మనకు అబ్సల్యూట్ మెజారిటీ 273. 141 273 కంటే తక్కువ అయింది కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ముందుకు వెళ్ళదు, అది డిఫీట్ అయినట్టు అర్థం. సో 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయాలి అంటే స్పెషల్ మెజారిటీ కంపల్సరీగా ఉండాలి. అయితే మీకు ఇది కూడా అడుగుతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజారిటీస్ ఇస్ రిక్వైర్డ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అని అడుగుతారు. దాన్ని మనం స్పెషల్ మెజారిటీ అని అంటాం.
అయితే అండర్ ఆర్టికల్ 368 అంటే స్పెషల్ మెజారిటీ. జనరల్గా అడిగితే మనం స్పెషల్ మెజారిటీతో కూడా మార్పులు చేయొచ్చు, సింపుల్ మెజారిటీతో కూడా మార్పులు చేయొచ్చు. అయితే మనం స్పెషల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ రెండు కలిపి వాడుతున్నాం కాబట్టి దాన్ని మనము సేలియంట్ ఫీచర్ అని అంటాం. ఎందుకంటే మీరు ఇంకా ఏ కాన్స్టిట్యూషన్ తీసుకున్నా, యుఎస్ఏ తీసుకుంటే యుఎస్ఏ చాలా రిజిడ్, అమెరికన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్. కానీ ఇండియా రిజిడిటీ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు స్పెషల్ మెజారిటీతో కూడా మారవచ్చు, సింపుల్ మెజారిటీతో కూడా మారవచ్చు. కానీ ఎలా డిసైడ్ చేస్తారు అంటే కాన్స్టిట్యూషనే క్లియర్గా చెప్తుంది, ఈ భాగాలను మీరు మార్చాలనుకుంటే స్పెషల్ మెజారిటీ వాడండి, ఇవన్నీ మార్చాలనుకుంటే సింపుల్ మెజారిటీ వాడండి అని కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఉంటుంది. అది బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇది ఒక సేలియంట్ ఫీచర్. దాని తర్వాత నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ ఏంటి అంటే ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఫస్ట్లీ ఇప్పుడు మనకి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఉంటారు. ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్లో ఒక భాగం అవుతుందో అప్పుడు దాన్ని మనము పార్లమెంటరీ ఫామ్ అంటాం. ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేచర్కి సంబంధం లేకుండా ఉంటే దాన్ని ప్రెసిడెన్షియల్ ఫామ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బీజేపీ ఎందుకు పవర్లోకి వచ్చింది, కాంగ్రెస్ ఎందుకు రాలేదు అంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎందుకు అయ్యారు, రాహుల్ గాంధీ ఎందుకు కాలేదు అంటే, ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో మన ఎంపీలను ఎన్నుకున్నాం. లోక్సభ ఎలక్షన్స్లో మనం ఎంపీలను మాత్రమే ఎన్నుకున్నాం, డైరెక్ట్గా నరేంద్ర మోడీకి ఓటు వేయలేదు. కాకపోతే ఏమైందంటే మనం ఎన్నుకున్న తర్వాత మనం 545 మందిని ఎన్నుకున్నప్పుడు ఏ గ్రూపుకి ఎక్కువ మంది మెజారిటీ వచ్చిందో అంటే ఏ గ్రూపుకి సంబంధించి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఎన్నుకోబడ్డారో ఆ పార్టీ వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంటే మనం లెజిస్లేచర్ని ఎన్నుకుంటున్నాం, ఆ లెజిస్లేచర్ ఎన్నికల రిజల్ట్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూటివ్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. అంటే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి బేస్, వాళ్ళ పవర్కి బేస్ ఏంటి అంటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ లెజిస్లేచర్లో. దీన్ని పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. అదే మీరు ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్, యూఎస్లో ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. అది మీరు చూసుకున్నట్టయితే ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎలా ఉంటుంది అంటే మనము లెజిస్లేటివ్ మెంబర్స్, ఎంపీస్ని డైరెక్ట్గా ఎన్నుకుంటాము, మళ్ళీ ప్రెసిడెంట్ని కూడా వాళ్ళు డైరెక్ట్గా ఎన్నుకుంటారు. సో ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేచర్కి అసలు సంబంధమే ఉండదు. ఎగ్జిక్యూటివ్ అనేది సపరేట్, లెజిస్లేచర్ అనేది సపరేట్. ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంటే ఉంటుంది. అయితే ఇండియాలో పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ మనం ఇండిపెండెన్స్ తర్వాత తెచ్చుకుంది కాదు. దీన్ని మనం ఇండిపెండెన్స్ రాకముందే బ్రిటిషర్స్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఎందుకు ఉండాలి ఇండియాలో, ప్రెసిడెన్షియల్ ఫామ్ ఎందుకు ఉండకూడదు అంటే, పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో లెజిస్లేచర్ నుండి ఎగ్జిక్యూటివ్కి పవర్ వస్తుంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి ఆన్సరబుల్, అకౌంటబిలిటీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఏ పని చేసినా లెజిస్లేచర్ పర్మిషన్తోనే చేయాలి. అందుకనే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తాడంటే రానున్న కాలంలో ఎక్స్పెండిచర్, రెవెన్యూ లెజిస్లేచర్ అలా ఒప్పుకుంటేనే దాని ప్రకారంగా వాళ్ళు చేయడానికి వీలుంటుంది. సో గవర్నమెంట్ ఏం అడుగు ముందుకేయాలన్నా కంపల్సరీ లెజిస్లేచర్ నుండి పర్మిషన్ ఉండాలి. దీన్ని మనం అకౌంటబిలిటీ అంటాం. అకౌంటబుల్ గవర్నమెంట్ ఉంటుంది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో. అకౌంటబిలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా డైవర్స్ కంట్రీ, మన దగ్గర రకరకాల మనుషులు, రకరకాల సోషల్ గ్రూప్స్ ఉంటాయి. ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు మైనారిటీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే అకౌంటబుల్ గవర్నమెంట్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని దీన్ని మనం సేలియంట్ ఫీచర్గా గుర్తిస్తాము. సో పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అకౌంటబుల్ గవర్నమెంట్. దీనికి సంబంధించి మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా అన్నప్పుడు పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ వచ్చేసి సింగిల్ సిటిజన్షిప్. ఎప్పుడైనా ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 2 కాన్స్టిట్యూషన్ ఉంటాయి. రాష్ట్రానికి ఒక వేరే కాన్స్టిట్యూషన్, సెంటర్కి ఒక వేరే కాన్స్టిట్యూషన్. స్టేట్ కాన్స్టిట్యూషన్ వేరుంటుంది, సెంటర్ కాన్స్టిట్యూషన్ వేరుంటుంది. కానీ ఇండియాకి వచ్చేసరికి ఒకటే కాన్స్టిట్యూషన్. అలాగే ఫెడరేషన్ అని ఎప్పుడు అన్నా కూడా పౌరసత్వం, సిటిజన్షిప్ రాష్ట్రానికి సపరేట్గా ఉంటుంది, దేశానికి సపరేట్గా ఉంటుంది. దేశ పౌరసత్వం వేరు, రాష్ట్ర పౌరసత్వం వేరు. అంటే డ్యుయల్ సిటిజన్షిప్ అంటాం మనం, డ్యుయల్ సిటిజన్షిప్ ఉంటుంది.
ఫెడరల్ గవర్నమెంట్, ఫెడరల్ కంట్రీస్ అన్నిట్లో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. కానీ మీరు ఇండియా గమనిస్తే ఇండియాలో మాత్రం సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది, ఫెడరల్ డ్యూయల్ సిటిజన్షిప్ ఉండదు. అంటే మనకి రాష్ట్రానికి వేరే సిటిజన్షిప్, దేశానికి వేరే సిటిజన్షిప్ కాకుండా ఒకటే సిటిజన్షిప్ ఉంటుంది. అందుకనే ఇది సేలియంట్ ఫీచర్. అంటే అన్ని ఫెడరేషన్లో డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్నా ఇండియన్ ఫెడరేషన్లో మాత్రం సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే ఎప్పుడైనా ఒక గ్రూప్ ఉన్నప్పుడు వాళ్ళలో ఐకమత్యం మెయింటైన్ చేయాలంటే, యూనిటీ మెయింటైన్ చేయాలంటే ఆ గ్రూప్కి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా, చైనా, ఫ్రాన్స్, ఏ దేశాన్ని తీసుకున్నా వాళ్ళకి కనీసము లాంగ్వేజ్ కామన్ ఉంటుంది, లేదా రిలీజియన్ కామన్ ఉంటుంది, లేదా ఎథనిసిటీ, వాళ్ళ ఆరిజిన్, రేస్ కామన్ ఉంటుంది. మీరు ఒక చైనీస్ అంటే మీరు వాళ్ళని మనిషిని చూడంగానే చెప్పేయచ్చు వాళ్ళు చైనీస్ అనా, జపనీస్ అనా. యూరోపియన్స్ని కూడా ఈజీగా గుర్తుపెట్టవచ్చు. వాళ్ళని చూడగానే వాళ్ళ హైట్, వాళ్ళ పర్సనాలిటీ చూసి వీళ్ళు యూరోపియన్స్ అని చెప్పేయచ్చు. సో రేస్ సేమ్ ఉంటుంది, లేదా వాళ్ళ కామన్ లాంగ్వేజ్ ఉంటుంది. చాలా మటుకు కంట్రీస్ వరల్డ్ వైడ్ సింగిల్ లాంగ్వేజ్, కామన్ లాంగ్వేజ్ ఉంటాయి. ఫ్రాన్స్ ఫ్రెంచ్, జర్మనీ జర్మన్. సో అలా కామన్ లాంగ్వేజ్ ఉంటుంది, లేదా కామన్ రిలీజియన్ ఉంటుంది. కానీ ఇండియాకి వస్తే మీకు అన్ని రకాల లాంగ్వేజెస్ ఉంటాయి, 1000 పైన లాంగ్వేజెస్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ రేసెస్ కూడా సేమ్ ఉండదు. ఒక మనిషిని చూసి తను ఇండియనా కాదా అంటే అందరూ ఇండియన్స్ ఒకటేలాగా ఉండదు చూడడానికి, డిఫరెంట్ రేసెస్ కాంబినేషన్ ఇండియా. ఇట్లాంటి భిన్నత్వం ఉన్నప్పుడు, డైవర్సిటీ ఉన్నప్పుడు యూనిటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్క కామన్ ఫ్యాక్టర్ కూడా లేనప్పుడు ఆ గ్రూప్ని ఒక దగ్గర ఒక తాటు మీద ఉంచడం కష్టం. ఆ కామన్ ఫ్యాక్టర్ని ఇవ్వడానికే మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ సింగిల్ సిటిజన్షిప్ని ఇంక్లూడ్ చేశారు. ఏది కామన్ ఇండియన్స్ అందరిలో అంటే లాంగ్వేజ్ కామన్ కాదు, రిలీజియన్ కామన్ కాదు, రేస్ కామన్ కాదు, కానీ పౌరసత్వం కామన్. అందరం మేమందరం ఇండియన్ అని అనడానికి ఒకటే ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సిటిజన్షిప్. అందుకనే ఇది చాలా సిగ్నిఫికెంట్. సింగిల్ సిటిజన్షిప్ సేలియంట్ ఫీచర్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ వచ్చేసి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అన్న, సర్ఫ్రేజ్ అన్న, దీని మీనింగ్ ఏంటంటే ఇది ఓటు హక్కుకి సంబంధించిన కాన్సెప్ట్. యూనివర్సల్ ఒకటే కండిషన్, యూనివర్సల్ అన్నప్పుడు ఒకటే, ఇంకా 2-3 కండిషన్స్ ఉంటాయి. అడల్ట్, ఆ కండిషన్ ఏంటి అంటే ఏజ్. ఫ్రాంచైజ్ అంటే రైట్ టు ఓటు వేసే హక్కు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అన్నప్పుడు ఆ దేశంలో ఒకటే కండిషన్ ఓటు వేయాలంటే, మీకు వాళ్ళు స్పెసిఫై చేసిన ఏజ్ నిండి ఉంటే మీరు ఓటు వేయడానికి హక్కు ఉంటుంది. ఇది ఎందుకు సేలియంట్ ఫీచర్ అంటే ఇండియాలో ఇంత భిన్నత్వం పెట్టుకొని మన దగ్గర సోషల్ హయరార్కీ ఉంటుంది. అంటే అన్ని కాస్ట్స్ సమానంగా ఉండవు. సోషల్గా మనం అన్ని కాస్ట్ని ఈక్వల్గా ట్రీట్ చేయము. రిలీజియన్స్ వేరు, లాంగ్వేజెస్ వేరు, మ్యాన్ విమెన్ కంపేర్ చేస్తే కూడా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది ఇండియాలో. ఇంత ఇన్ఈక్వాలిటీ ఉన్న సమాజం ఉన్నా కూడా మన కాన్స్టిట్యూషన్ మాత్రం ఓటు హక్కుని అందరికీ సమానంగా ఇచ్చింది. ఒకటే ఒక పారామీటర్ మీద డిసైడ్ చేసింది, అది ఏజ్. అదే మనము వెస్టర్న్ కంట్రీస్, వాటిని ప్రోగ్రెసివ్ వెస్టర్న్ కంట్రీస్ అంటాం. యూరోప్లో చాలా కంట్రీస్ ఓటు హక్కుని ఇండియా ఇచ్చిన తర్వాత విమెన్కి ఇచ్చాయన్నమాట. అందుకని సేలియంట్ ఫీచర్. భిన్నత్వం ఉన్నా కూడా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇవ్వడం అనేది సేలియంట్ ఫీచర్. అయితే మీకు దీని మీద ఇంకా 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి చాలాసార్లు అడిగారు, అందుకనే చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ఓటు హక్కు ఏ ఆర్టికల్ ద్వారా ఇస్తారు అని అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ద రైట్ టు ఓట్ అని అడిగినప్పుడు అది ఆర్టికల్ 326. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ అడిగేది ఏంటంటే ఓటు వేసే ఏజ్ ఏంటి ఇండియాలో. మనందరికీ తెలుసు అది 18 years. కానీ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయినప్పుడు అంటే 1950లో అది 21 years ఉండింది. దాన్ని 21 నుండి 18కి తగ్గించిన సవరణ నంబర్ అడుగుతారు. అమెండ్మెంట్ నంబర్ ఏంటి అని అడుగుతారు. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 ద్వారా దాన్ని 21 నుండి 18కి తగ్గించారు. ఈ క్వశ్చన్స్ చాలా చాలా కామన్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు, అందుకనే గుర్తుపెట్టుకోండి. ఒకటి రైట్ టు ఓట్ ఆర్టికల్ నంబర్ 326. 61 Constitutional Amendment Act 1988 reduced the voting age from 21 years to 18 years. ముందు 21 years ఉండింది, 18 years చేశారు. 1989 ఎలక్షన్స్లో ఫస్ట్ టైం 18 years నిండిన వాళ్ళందరూ ఓటేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ వచ్చేసి ఇండిపెండెంట్ ఇంకా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఇండియాలో మనము ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది అని అంటాం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటి?
ఇండిపెండెంట్ అంటే నేను ఇంతకు మునుపు చెప్పినట్టు ఎప్పుడైనా ఇండిపెండెంట్ అన్న పదం వాడినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరి కింద లోబడి ఉండరు, వాళ్ళు ఒకరికి సబార్డినేట్ అయి ఉండరు. ఇండియాలో జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేచర్కి సబార్డినేట్ అయి ఉండదు. ఇండిపెండెంట్ ఎలా చెప్తాము దీన్ని? ఇప్పుడు ఒక ఒక మనిషిని లోబర్చుకోవాలి, తనని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే, అథారిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే 2-3 ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మీకు ప్రాక్టికల్గా జడ్జెస్ పార్లమెంట్ సంబంధంగా చెప్తాను. పార్లమెంట్ గవర్నమెంట్ ఏం డబ్బు ఖర్చు పెట్టాలన్నా పార్లమెంట్ పర్మిషన్తోనే ఖర్చు పెట్టాలి. పార్లమెంట్ ఓటు చేసి దాన్ని ఆమోదిస్తేనే గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు కింద శాలరీస్ కూడా వస్తాయి. ఆ శాలరీస్ జడ్జెస్ శాలరీస్ కూడా వస్తాయి. అయితే రేపు పొద్దున సుప్రీంకోర్టు పార్లమెంట్ విరుద్ధంగా, అంటే పార్లమెంట్ చేసిన ఏదన్నా చట్టానికి విరుద్ధంగా జడ్జ్మెంట్ ఇస్తే, నేను చెప్పిన దాని ప్రకారం పార్లమెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ శాలరీ తగ్గించవచ్చు. తగ్గించిందంటే జడ్జెస్ ఇండిపెండెంట్ కాదు. ఎందుకంటే ఒక్కసారి అది తగ్గించే ఆస్కారం ఉంది అన్నప్పుడు జడ్జెస్ ఆ శాలరీ కోసమన్నా ఫేర్ జడ్జ్మెంట్ ఇవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మనం కాన్స్టిట్యూషన్లో ఏం చేస్తామంటే కొన్ని ఎక్స్పెండిచర్స్ని మాత్రం చార్జ్డ్ ఎక్స్పెండిచర్ లాగా డిక్లేర్ చేస్తాం. చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని డిక్లేర్ అయిన ఎక్స్పెండిచర్ని మాత్రం సుప్రీంకోర్టు పార్లమెంటు ఓటు వేసి ఆపడానికి ఉండదు. కంపల్సరీగా వాటిని ఆమోదించాలి. సుప్రీంకోర్టుకి జడ్జెస్కి ఇచ్చే శాలరీ చార్జ్డ్ ఎక్స్పెండిచర్, వాటిని ఆపే హక్కు పార్లమెంటుకు ఉండదు. సో ఫస్ట్ మనం ఇండిపెండెన్స్ అన్నప్పుడు వాళ్ళ ఖర్చులు, వాళ్ళ శాలరీస్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఒకరి ఆమోదం మీద ఆధారపడ్డాయా లేకపోతే ఆటోమేటిక్గా వస్తాయా అన్నది చూడాలి. దాని తర్వాత 2, ఇండిపెండెంట్ ఉండాలి అంటే అపాయింట్మెంట్లో ఒక్క మనిషి నిర్ణయం ఉండకూడదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నిర్ణయం ఉండాలి. ఇప్పుడు ఒక పోస్ట్కి అపాయింట్ చేసేటప్పుడు ఒక్కరే నిర్ణయం తీసుకుంటే వాళ్ళ డిస్క్రిప్షన్ మీద ఆధారపడ్డప్పుడు ఫేవరెటిజమ్స్కి స్కోప్ ఉంటుంది. అదే ఒక 3-4 కలిసి డిసైడ్ చేసినప్పుడు ఆ 3-4 సాటిస్ఫై అయ్యే మనిషిని తీసుకురావాల్సి వస్తుంది. 3-4 సపోర్ట్ చేయాలి అంటే ఒకరికి నచ్చిన మనిషిని ఇంకొకరు సపోర్ట్ చేయడం అనేది తగ్గుతుంది. అట్లాంటప్పుడు కరెక్ట్ క్వాలిఫికేషన్ ఉన్న మనిషిని అపాయింట్ చేసే స్కోప్ ఉంటుంది. సో సెకండ్ ఫీచర్ ఏంటంటే అపాయింట్మెంట్ ఎప్పుడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ని బేస్ చేసుకొని ఉండాలి. ఇండియాలో సుప్రీంకోర్టు జడ్జిని కానీ హైకోర్టు జడ్జిని కానీ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. కానీ ప్రెసిడెంట్ తన సొంతంగా నిర్ణయం తీసుకోరు. ప్రెసిడెంట్కి సుప్రీంకోర్టుకి అపాయింట్ చేసే ముందు కొలేజియం ఆఫ్ జడ్జెస్, ఒక 5 జడ్జిలు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకా మిగతా జడ్జెస్ 5 కలిపి కూర్చొని నిర్ణయించుకొని ఇది మా నిర్ణయం అని చెప్పినప్పుడు వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. ఇది రెండవది. ఇండిపెండెంట్ ఫంక్షనింగ్కి ఇది శాలరీ ఒకటి, అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత 3వ ఇంపార్టెంట్ ప్రొసీజర్ ఏంటంటే రేపు పొద్దున జడ్జెస్ ఒకవేళ పార్లమెంట్కి అగెయిన్స్ట్ ఏదైనా జడ్జ్మెంట్ ఇస్తే జడ్జిని తీసేయడానికి వీలు ఉండకూడదు. అంటే నువ్వు నాకు విరుద్ధంగా పోయావా, అట్లెట్లా నేను నిన్ను ఉంచుతాను, నేను ఉంచను అనే ఛాన్స్ ఉండకూడదు. మీకు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పోలీస్ కమిషనర్ ఉన్నారు, సిటీ పోలీస్ కమిషనర్. ఒక్కసారి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సిటీ పోలీస్ కమిషనర్ లాగా అపాయింట్ చేస్తే వాళ్ళు ఎన్ని రోజులు ఆ పొజిషన్లో ఉంటారో గ్యారంటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఫిక్స్డ్ టెన్యూర్ ఉండదు. రేపు పొద్దున పోలీస్ కమిషనర్ గవర్నమెంట్కి విరుద్ధంగా ఫైల్ అయిన కేసులో యాక్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఆయన ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే మీరు ఏమీ రీజన్ అవసరం లేదు ట్రాన్స్ఫర్ చేయడానికి, ప్రొసీజర్ అవసరం లేదు. ఇది లేనప్పుడు మనం ఏమంటామంటే ఆ పర్టిక్యులర్ ఆఫీస్కి ఫిక్స్డ్ టెన్యూర్, అంటే ఎంతకాలం ఉంటారో తెలీదు, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, భద్రత ఉండదు ఆ జాబ్లో, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉండదు. అంటే మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడైనా తీసేయచ్చు, ఏం కారణం లేకుండా తీసేయచ్చు. ఈ రెండు ఉండనప్పుడు అది ఇండిపెండెంట్ బాడీ కాదు. ఈ 2 ఉంటేనే అది ఇండిపెండెంట్ బాడీ. జడ్జెస్ని తీసేయాలంటే ఊరికే తీసేయడం కుదరదు, దానికి పార్లమెంట్ అప్రూవల్ కావాలి, దానికి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కారణం లేకుండా జడ్జెస్ని తీసేయడానికి వీల్లేదు. ఇవన్నీ జడ్జెస్ ఇండిపెండెంట్గా ఉండేటట్టు చూసే క్యారెక్టరిస్టిక్స్. ఇండియాలో జ్యుడిషియరీ ఇండిపెండెంట్ ఎందుకంటే అపాయింట్మెంట్లో ప్రెసిడెంట్ తన ఇష్టం మీద అపాయింట్ చేయరు, రికమెండేషన్ బేస్డ్ అపాయింట్మెంట్. సెకండ్, జడ్జెస్కి ఇచ్చే శాలరీస్ కానీ కోర్టుకి అయ్యే ఎక్స్పెండిచర్ని కానీ పార్లమెంట్ ఆపడానికి వీల్లేదు.
థర్డ్, జడ్జెస్కి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది, ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది. కాబట్టి రేపు పొద్దున వాళ్ళు గవర్నమెంట్ విరుద్ధంగా ఏదైనా జడ్జ్మెంట్ ఇస్తే మా మా పోస్ట్ పోతుందేమో, మాకు శాలరీ ఆగిపోతుందేమో అన్న భయం వాళ్ళకు ఉండదు. ఇలా ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెండు రీజన్స్కి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రీజన్ ఏంటంటే జ్యుడిషియరీ ఇండిపెండెంట్ ఉన్నప్పుడు కేసులో న్యాయం జరుగుతుంది. అంటే ఎవరి పక్షాన న్యాయం ఉందో వాళ్ళ పక్షాన్నే జడ్జి న్యాయం చెప్పే ఆస్కారం ఉంటుంది. ఫేవరెటిజం ఉండదు. అది సిటిజన్స్కి ఇంపార్టెంట్, స్టేట్స్కి ఇంపార్టెంట్. సెంటర్ స్టేట్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసేటప్పుడు కూడా సెంటర్ది కరెక్ట్ అయితే సెంటర్ ఫేవర్లో జడ్జ్మెంట్ వస్తుంది, స్టేట్ కరెక్ట్ అయితే స్టేట్ ఫేవర్లో జడ్జ్మెంట్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి జ్యుడిషియరీ ఎప్పుడైనా ఇండిపెండెంట్ ఉండాలి. అయితే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫీచర్స్ ఏంటేంటి మిమ్మల్ని యూజువల్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫీచర్ ఆఫ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని అంటారు. ఆ ఫీచర్స్లో మీకు తెలియాల్సినవి ఫస్ట్ మేనర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. ఎలా అపాయింట్ చేస్తున్నారు? ఒక సింగిల్ మనిషి డెసిషన్ మీద అపాయింట్ చేస్తున్నారా, గ్రూప్ డెసిషన్ మీద అపాయింట్ చేస్తున్నారు? తర్వాత సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ జడ్జెస్. జడ్జిని తీసేయాలి అనుకుంటే ప్రొసీజర్ ఉందా లేదా, రీజన్ ఇచ్చి తీసేయాలా, ఏ కారణం లేకుండా కూడా తీసేయొచ్చా? ఇప్పుడు అందరూ గవర్నమెంట్ జాబ్స్ వైపు ఎందుకు ముక్కు చూపిస్తారంటే ఒక ఇంపార్టెంట్ కారణం భద్రత. ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వస్తే రిటైర్ అయ్యే వరకు ధోకా ఉండదు, తీసేయరు అన్న నమ్మకం. అదే సేమ్ ఇక్కడ వర్తిస్తుంది, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. దాని తర్వాత శాలరీస్, ఇంకా అలవెన్సెస్, జడ్జెస్కి ఇచ్చే శాలరీస్, అలవెన్సెస్, కోర్టుకి అయ్యే ఎక్స్పెండిచర్ అంతా పార్లమెంట్ ఆపే వీలు ఉండదు. కంపల్సరీగా పార్లమెంట్ వాటిని పాస్ చేయాలి. దాని తర్వాత ఒకవేళ జడ్జి ఏదైనా ఆర్డర్ ఇస్తే దాన్ని అగెయిన్స్ట్ వెళ్ళడానికి వీల్లేదు. ఒక్కసారి కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే సమన్ పంపించిన ఆర్డర్ ఇచ్చినా దాన్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఆర్డర్ని మళ్ళీ పైకోర్టే కొట్టేయగలుగుతుంది కానీ ఇంకెవరు కొట్టేయడానికి వీలుండదు. ప్రైమ్ మినిస్టర్కి సమన్ పంపించిన, సమన్ అంటే కోర్టు పిలుపు పంపించిన ప్రైమ్ మినిస్టర్ నేను రాను అంటే కుదరదు. రాను అని 3 సార్లు అంటే 4సారికి వారెంట్ ఇష్యూ అవుతుంది. దీన్ని కోర్టు ధిక్కరణ నేరం అంటారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది కూడా ఇండిపెండెంట్ జ్యుడిషియరీలో ఒక ఫీచర్. ఎందుకంటే మీరు ఒక్కసారి కోర్టుకి కాదు అని చెప్పే పొజిషన్లో వచ్చారు అంటే కోర్టు కంటే మీరే పవర్ఫుల్ అవుతారు. కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వీలుండదు. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక్కసారి రిటైర్ అయిన తర్వాత జడ్జెస్ మళ్ళీ అడ్వకేట్ల లాగా ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. సుప్రీంకోర్టు నుండి రిటైర్ అయిన జడ్జెస్ అడ్వకేట్స్ లాగా ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. హైకోర్టు నుండి రిటైర్ అయిన జడ్జెస్ లోవర్ కోర్ట్స్లో అడ్వకేట్స్ లాగా ప్రాక్టీస్ చేయొద్దు. వాళ్ళు పనిచేసిన హైకోర్టులలో కూడా ప్రాక్టీస్ చేయొద్దు. ఇది ఎందుకు అంటే వాళ్ళు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు పనిచేసిన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి జడ్జ్మెంట్ తారుమారు చేయకుండా ఉండడానికి దీన్ని పెట్టారనమాట. ఇవి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫీచర్స్. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటాం. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే హైరార్కీ ఆఫ్ కోర్ట్స్. పైన సుప్రీంకోర్టు, దాని కింద హైకోర్టు, దాని కింద లోవర్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టు, ఇతర కోర్టులు. ఇలా హైరార్కీ లాగా ఆర్గనైజ్ చేస్తే మనం దాన్ని ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటాం. హైరార్కీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మీకు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అథారిటీ ఉంటుంది. కింద లెవెల్ అథారిటీ డైరెక్ట్గా పై లెవెల్కి వెళ్ళడానికి వీలుండదు. అంటే మీరు లోవర్ కోర్ట్ నుండి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళలేరు. కంపల్సరీగా హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుండి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. దీన్ని మనం లైన్ ఆఫ్ కమాండ్ అని అంటాం. హైరార్కీలో ఎప్పుడైనా లైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది. అంటే పైనున్న వారు కిందున్న వారిని కంట్రోల్ చేస్తారు. పైనున్న వారు ఇచ్చిన ఆర్డర్ని కిందున్న వాళ్ళు కంపల్సరీగా పాటించాలి. మీరు మధ్యలో ఉన్నవారు అంటే మీ ఇమీడియట్గా పైనున్న వాళ్ళని కాదని వాళ్ళ పైనున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీలుండదు. దీన్ని మనం హైరార్కీ అని అంటాం. ఇండియాలో హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉండడం వల్ల ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన కోర్టు సుప్రీంకోర్టు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కోర్టు హైకోర్టు. హైకోర్టు స్టేట్లో ఉన్న మిగతా ఇతర కోర్టులన్నింటినీ సుప్రీంకోర్టు కంట్రోల్ చేస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ కోర్ట్స్ని కూడా సెంటరే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ ఫీచర్ అని అంటాం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీని. సో మీరు ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది
హైరార్కీ ఆఫ్ కోర్ట్స్. ఇండియాలో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది అనడానికి ప్రమాణాలు ఏంటి? ఫస్ట్ ఏంటంటే అపీల్. కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల నాకు సమ్మతి లేదు లేదా నేను సంతృప్తి చెందలేదు అనుకుంటే నేను పై కోర్టుకి వెళ్ళే హక్కు నాకు ఉంటుంది. దాన్ని అపీల్ అని అంటాం. అయితే ఈ అపీల్లో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అపీల్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు పైన ఇంకేది లేదు కాబట్టి సుప్రీంకోర్టుని మనం ఎపెక్స్ కోర్ట్ అని అంటాం. ఎపెక్స్ అంటే హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని అర్థం. దాని సుప్రీంకోర్టు ఒక్కసారి అవునన్నా కాదన్నా దానికి విరుద్ధంగా మీరు ఇంకెక్కడికి వెళ్ళి అపీల్ చేయడానికి వీలుండదు. సెకండ్ ఏంటి అంటే పైన కోర్టు ఇచ్చిన ఏ నిర్దేశాన్ని అయినా కింద కోర్టులు తూచా తప్పకుండా పాటించాలి. ఇది ఇంకొక ఫీచర్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీది. ఇది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీకి సంబంధించిన పాయింట్స్ ఇవి. ఇది ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్. దాని తర్వాత నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ వచ్చేసి వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి? వెల్ఫేర్ స్టేట్ అంటే ఇప్పుడు యూజువల్గా కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఎలా ఫామ్ అవుతుంది, ప్రభుత్వంలో ఏమేం విభాగాలు ఉంటాయి, ప్రభుత్వం పనితీరు అంటే ప్రభుత్వం ఒక పవర్స్ ఫంక్షన్స్ ఏంటి, ప్రభుత్వం మీద ఉండే నిబంధనలు లేదా లిమిటేషన్స్ ఏంటి అన్నది చెప్తుందన్నమాట. అది చెప్పడమే కాకుండా ప్రభుత్వము ప్రజల సంక్షేమానికి పనిచేయాలి అని కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద ఆయనని 60 ఏళ్ళ మనిషిని వెళ్ళి నీకేం కావాలి అని అడిగితే ఆయన ఫస్ట్ ఏమంటాడంటే నాకు మంచి హెల్త్ కేర్ కావాలి, మంచి హాస్పిటల్స్ ఉండాలి, ఎందుకంటే ఆయన ఏజ్కి అది ఇంపార్టెంట్. ఇంకొక రిక్వైర్మెంట్ ఏముంటుందంటే పెన్షన్ కావాలి అని అంటారు. అదే మీరు ఒక చిన్న పిల్ల ఉన్న తల్లిని పోయి అడిగితే తల్లి ఏమంటుందంటే మంచి స్కూల్ ఉండాలి, నాకు అది ఇంపార్టెంట్ అని అంటుంది. యువతను అడిగితే మాకు మంచి జాబ్స్ కావాలి అని అంటారు. అంటే సొసైటీలో ఒక్కొక్క గ్రూప్, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలన్నీ తీర్చడం ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం తీర్చాలి అని కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో పేర్కొనబడితే ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని తీర్చినప్పుడు ఆ దేశాన్ని మనం వెల్ఫేర్ స్టేట్ అని అంటాం. వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఉట్టి రూల్స్ చేయడము, ఆ రూల్స్ని పాటించేటట్టు చూడడము, ఏదన్నా గొడవ అయితే దాన్ని రిజాల్వ్ చేయడం ఇది కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్, ఆ స్టేట్ కంట్రీలో ఉన్న పీపుల్ ఓవరాల్ డెవలప్మెంట్కి తోడ్పడితే దాన్ని మనం వెల్ఫేర్ స్టేట్ అని అంటాం. అయితే వెల్ఫేర్ స్టేట్ అన్నది ఇండియాలో ఉంది. ఎలా ఉంది? కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్స్ దీన్ని ఉండేటట్టు చూస్తున్నారు అని అంటే దాన్ని మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. ఆదేశిత సూత్రాల ద్వారా ఇండియాలో వెల్ఫేర్ స్టేట్ నెలకొల్పబడుతుంది. ఇది ఎందుకు సేలియంట్ ఫీచర్ అంటే ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు మనం ఇండియన్ ఎకనామిక్ స్టేటస్ గమనిస్తే మనకు అన్ని పైసలు మన దగ్గర లేకుండే అందరి వెల్ఫేర్ చూసుకునేంత మళ్ళీ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువ ఉండే. ఇవన్నీ ఉన్నా కూడా ఇండియా ముందుకెళ్ళి వెల్ఫేర్ స్టేట్ మేము స్థాపిస్తాము, అందరి బాబోగులు చూస్తాము అని కాన్స్టిట్యూషన్లో పెట్టడం చాలా పెద్ద విషయం. అందుకనే దీన్ని సేలియంట్ ఫీచర్ లాగా గుర్తించారు. అయితే దీని మీద ఒకటే క్వశ్చన్ అడుగుతారు, which of the following provisions of the constitution promote the concept of welfare state అని అడిగినప్పుడు అది వెల్ఫేర్ స్టేట్ ఇస్ ప్రమోటెడ్ బై డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీకు ఒకటే క్వశ్చన్ వస్తుంది, వెల్ఫేర్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్ ఏంటి అని అడుగుతారు. అవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్ ఏంటి అంటే ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. మీకు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి, స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి, ఈ తేడా తెలియాలి. ఎందుకంటే యూజువల్గా దీని మీదే క్వశ్చన్ వస్తుంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ స్టాట్యూటరీ బాడీ అని అడుగుతారు. స్టాట్యూటరీ బాడీ అని అంటే వీటిని ఎలా క్లాసిఫై చేస్తామంటే అవి దేని ద్వారా స్థాపించబడ్డాయి అన్న దాన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ రాజ్యాంగంలో ఇలాంటి ఒక ఆఫీస్ ఉండాలి, వాళ్ళ పనితీరు ఇది, ఆ ఆఫీస్లో ఇంతమంది వ్యక్తులు ఉండాలి, వాళ్ళని అపాయింట్ చేసేది ఇది, వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఇవి, ఇదంతా రాజ్యాంగంలో ఇచ్చుంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీ అవుతుంది. అంటే కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధించి అపాయింట్మెంట్, పవర్స్ అండ్ ఫంక్షన్స్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్లోనే ఇస్తారు. అట్లాంటప్పుడు దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. రీసెంట్గా జిఎస్టీ కౌన్సిల్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ని కాన్స్టిట్యూట్ చేశారు. అయితే
జిఎస్టీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎందుకంటే జిఎస్టీ ఉండాలి, జిఎస్టీ హెడ్ ఫైనాన్స్ మినిస్టర్ అవుతారు, జిఎస్టీలో అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ మెంబర్స్, జిఎస్టీ కౌన్సిల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఇవన్నీ మన కాన్స్టిట్యూషన్లో ఇచ్చారు కాబట్టి జిఎస్టీ కాన్స్టిట్యూషనల్ బాడీ. అలాగే కాన్స్టిట్యూషన్లో ఇవ్వకుండా ఒక చట్టంలో ఇస్తే, అంటే ఎనీ ఆర్డినరీ లాలో ఈ బాడీ ఉండాలి అని ఇస్తే దాన్ని మనం స్టాట్యూటరీ బాడీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ సమాచార హక్కు చట్టం గురించి తెలుసు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఏం చెప్తారంటే, ఈ చట్టం ద్వారా ఒక పౌరుడు ఏ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీస్ నుండైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి వీలు కల్పించడానికి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒకటి ఉండాలి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒకటి ఉండాలి. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఎంతమంది ఉంటారు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఎంతమంది ఉంటారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఇవి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఇవి. ఇలా మనం డీటెయిల్స్ రాస్తే దాన్ని మనము స్టాట్యూటరీ బాడీ అని అంటాం. రీసెంట్గా అపాయింట్ చేసిన స్టాట్యూటరీ బాడీస్ లోక్పాల్, లోకాయుక్త. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు టెక్నికల్గా క్వశ్చన్స్ ఇవే అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ స్టాట్యూటరీ బాడీ. సో నేను ఏం చెప్తానంటే, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ ఒకసారి చెప్తాను, అది నోట్ చేసుకోండి. స్టాట్యూటరీ బాడీస్ అన్నీ ఒకసారి చెప్తాను, అవి నోట్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని కొన్ని ఉంటాయి. అంటే దీన్ని మనము రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, చట్టంలో మెన్షన్ చేయలేదు, అంటే లెజిస్లేచర్ చేసిన బాడీస్ కావు ఇవి. గవర్నమెంట్ ఆర్డర్, జియో అందరికీ తెలుసు, ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా స్థాపించబడ్డ వాటిని అన్నిటినీ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అంటాం. అంటే వీటి మీనింగ్ ఏంటంటే, వాటిని స్థాపించింది ఎగ్జిక్యూటివ్ కాబట్టి వాటిని ఒక ఆర్డర్తో దాన్ని స్థాపించాము, ఒక ఆర్డర్తో దాన్ని డిజాల్వ్ చేసేయచ్చు, ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఈజీగా అబాలిష్ చేయొచ్చు. అవి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్. రీసెంట్ టైంలో ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ విచ్ ఇస్ వాట్ టైప్ ఆఫ్ బాడీ అని అడిగి మీకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ లేదా ఎక్స్ట్రా లీగల్ బాడీ అన్నది ఆన్సర్. అలాగే స్టాట్యూటరీ బాడీస్లో రీసెంట్గా వచ్చిన వాటిల్లో, యూజువల్గా అడిగే వాటిల్లో నేను కొన్ని చెప్తున్నాను. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, స్టేట్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, స్టేట్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, స్టేట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్. బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇప్పుడు స్టాట్యూటరీ బాడీ, కానీ దాని కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఒక సవరణ పార్లమెంట్లో ఆల్రెడీ ఉంది, కానీ దాన్ని ఇంకా ఆమోదించలేదు. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కావు, స్టాట్యూటరీ బాడీస్. ఈ లిస్ట్ స్టాట్యూటరీ బాడీస్. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్కి వస్తే సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని అంటాం. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్. దాని తర్వాత గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్. ఇవన్నిట్లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది రీసెంట్గా యాడ్ అయింది కాబట్టి. దాని తర్వాత స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, లాంగ్వేజ్ బేస్డ్ మైనారిటీస్కి స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, అది ఇంపార్టెంట్. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. దాని తర్వాత ఒఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో మీకు మ్యాక్సిమం క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ స్టాట్యూటరీ బాడీ అని అడుగుతారు. యూజువల్గా రీసెంట్గా న్యూస్లో ఉన్న వాటినే ఎక్కువ అడుగుతారు. సో ప్లీజ్ నీతి ఆయోగ్, జిఎస్టీ కౌన్సిల్, లోక్పాల్, లోకాయుక్త గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, లోక్పాల్, లోకాయుక్త స్టాట్యూటరీ బాడీ, జిఎస్టీ కౌన్సిల్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని ఎందుకు పొందపరిచింది కాన్స్టిట్యూషన్లో? ఎందుకు అంటే మనము గవర్నమెంట్లో 3 విభాగాలు ఉంటాయి, 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని రాసుకునేటప్పుడు ఈ మూడిటి మధ్యలో ఎలాంటి సంబంధాలు ఉంటాయని కూడా రాసుకుంటాం. ఒకటి ఎక్కువ పవర్ఫుల్
ఉంటాయా లేకపోతే ముగ్గురికి సమానమైన పవర్ ఇస్తామా అన్నది డిసైడ్ చేసుకోవాలి. మీరు యూఎస్లో గమనిస్తే యూఎస్లో జ్యుడిషియరీకి అన్నిటికంటే ఎక్కువ పవర్ ఉంటుంది. అదే మీరు యూకేకి వస్తే పార్లమెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది. అదే మీరు ఇండియాకి వస్తే 3 భాగాలకి సమంగా మనం పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఈక్వల్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ అని అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ మెయింటైన్ చేయాలంటే కొన్ని ఫంక్షన్స్ ఏవైతే ఎక్కువ పవర్ ఒక ఆర్గన్కి ఇస్తారో ఆ ఫంక్షన్స్ అన్నిటినీ మనం వేరు చేసి వాటికి ఇండిపెండెంట్ బాడీస్ని అపాయింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే బాధ్యత మనం ఎగ్జిక్యూటివ్కి ఇచ్చినా లెజిస్లేచర్కి ఇచ్చినా వాళ్ళు దాన్ని సరిగ్గా నిర్వర్తించరు. దాన్ని మిస్యూజ్ చేసే స్కోప్ ఉంది. మీరు ఎగ్జిక్యూటివ్కో లెజిస్లేచర్కో ఇస్తే అసలు 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షనే జరగకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అవి పవర్ఫుల్ అయిపోతాయి. ఇలాంటి రిస్క్ లేకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేసే బాధ్యత ఒక ఇండిపెండెంట్ బాడీకి ఇస్తున్నాం. ఈ బాడీ ఎగ్జిక్యూటివ్ కింద పనిచేయదు, లెజిస్లేచర్ కింద పనిచేయదు, జ్యుడిషియరీ కింద పనిచేయదు. ఇది ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఎందుకు ఉంటాయి అంటే టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ బిట్వీన్ 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్, the constitution provides for certain independent constitutional bodies. ఇది independent constitutional bodies. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3 టైర్ స్ట్రక్చర్. అంటే ఫెడరలిజం అన్నప్పుడు మనము ఎప్పుడైనా 2 గవర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి స్టేట్ గవర్నమెంట్. కానీ ఇండియాలో చూస్తే మీరు 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇది ఎందుకు సేలియన్ ఫీచర్ అయింది అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ముందు కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయలేదు. తర్వాత 73rd, 74th అమెండ్మెంట్ ఇవి అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కింద పంచాయత్, మున్సిపాలిటీస్ 2 వస్తాయి. పంచాయత్ని 73rd అమెండ్మెంట్ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంక్లూడ్ చేశారు. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992. దీన్ని పార్ట్ 9 కింద పొందపరిచారు. పార్ట్ 9 73rd అమెండ్మెంట్ పంచాయత్స్, PRIs, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పార్ట్ 9A మున్సిపాలిటీస్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992. ఇవి 2 ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో ఇది అడిగారు. ఎలా అడుగుతారు క్వశ్చన్ అంటే PRIs have been added to the constitution by which of the following constitutional amendments అని అడుగుతారు. ఆన్సర్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. లేదా which part of the constitution deals with provisions related to municipalities అని అడుగుతారు. పార్ట్ 9A డీల్స్ విత్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు మున్సిపాలిటీస్. సో మీరు ఇలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎందుకు సేలియన్ ఫీచర్ అయ్యింది అంటే చాలా మటుకు కంట్రీస్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉన్నా దాన్ని రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయలేదు, అంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వలేదు. కానీ ఇండియాలో మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చాము కాబట్టి అది సేలియన్ ఫీచర్ అయ్యింది. దాని తర్వాత నెక్స్ట్ సేలియన్ ఫీచర్ ఏంటి అంటే ఇండియన్ ప్రియాంబుల్ అంటే పీఠిక. ప్రియాంబుల్లో కొన్ని పదాలు వాడతాం. ప్రియాంబుల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగాన్ని అసలు ఎందుకు రాశారు, రాజ్యాంగం ద్వారా ఏమి సాధిద్దాం అనుకున్నాము అన్నది ప్రియాంబుల్ పీఠికలో పొందపరిచి ఉంటుంది. రాజ్యాంగం ద్వారా అంటే కాన్స్టిట్యూషన్ ద్వారా ఏం అచీవ్ చేయాలి, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి కాన్స్టిట్యూషన్వి అన్నది ప్రియాంబుల్లో ఇస్తారు. అయితే దీంట్లో ఫస్ట్ ఎయిమ్ ఏంటి అంటే ఇండియా సావరెన్ ఉండాలి, సావరెనిటీ అని అంటారు. సావరెనిటీ అర్థం ఏంటి అంటే మన మీద ఇంకొకరు ఉండకపోవడం, సుప్రీం పవర్, ఇంకా ఏ డెసిషన్ అయినా నేనే తీసుకుంటాను, నా పైన ఇంకెవరు లేరు అన్నప్పుడు సావరెనిటీ. ఇండియా తనని తను సావరెన్ అని డిక్లేర్ చేసుకోవడం సేలియన్ ఫీచర్ ఎందుకైందంటే 1947 వరకు ఇండియా సావరెన్ కాదు, మనని పరదేశీయులు అంటే వేరే దేశం వాళ్ళు ఆంగ్లేయులు పాలించారు, ఇంగ్లీష్ పాలించింది, బ్రిటన్ పాలించింది. కాబట్టి మనం సావరెనిటీ కాదు, మేము బ్రిటన్ పాలన నుండి విముక్తి చెందాము అని ప్రపంచానికి తెలియజేయడానికి మేము సావరెన్ అని చెప్పి పీఠికలో డిక్లేర్ చేశారు. సావరెనిటీకి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఒక దేశం సావరెన్నా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని పాయింట్స్ చూస్తామన్నమాట. ఫస్ట్ మనం చూసేది ఏంటి అంటే ఒకవేళ ఒక దేశం సావరెన్ అయితే ఆ దేశానికి సంబంధించి
సంబంధించిన ఏ లా కానీ ఏ చట్టం కానీ ఆ దేశ పార్లమెంట్ చేస్తుంది. పార్లమెంట్ ఇంకొకరిని అడగాల్సిన, అంటే బయట వారి ఇంటర్ఫియరెన్స్ ఉండదు. పార్లమెంట్ ఇస్ ఇండిపెండెంట్ టు మేక్ ఎనీ లా ఫర్ ద కంట్రీ. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే టెరిటోరియల్ కంట్రోల్. నేను సావరెన్ అని అన్నప్పుడు నా టెరిటరీలోకి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా నాకు కంప్లీట్ కంట్రోల్ ఉండాలి, అంటే లా అండ్ ఆర్డర్ నా చేతిలో ఉండాలి. థర్డ్, నేను వేరే దేశంతో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేస్తా అన్న డిసిషన్ కూడా ఆ కంట్రీయే తీసుకోవాలి, వేరే కంట్రీ తీసుకోవడానికి వీలుండదు. సో ఇండియా ఒకవేళ మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలా, ఒక కంట్రీతో చెడ్డ రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలా, ఇది డిసైడ్ చేసే పవర్ ఇండియాకి మాత్రమే ఉంటుంది. అయితే సావరెనిటీ ఇండియాలో ఎవరి చేతిలో ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మన దగ్గర కాన్స్టిట్యూషన్ ఉంది, పార్లమెంట్ ఉంది, సుప్రీం కోర్ట్ ఉంది, పీపుల్ ఉన్నారు, అంటే పీపుల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. వీళ్ళందరిలో అందరికంటే ఎక్కువ పవర్ఫుల్ ఎవరు అనే క్వశ్చన్ యూజువల్గా సావరెనిటీ మీద అడిగే క్వశ్చన్ ఇదండి. హూ ఈజ్ అల్టిమేట్లీ పవర్ఫుల్ ఆర్ హూ ఈజ్ ద సుప్రీం పవర్, హూ ఈజ్ సావరెన్ ఇన్ ఇండియా అని అడుగుతారు. దానికి ఆన్సర్ మాత్రం పీపుల్. ప్రజలు ఎందుకు సావరెన్ అని అంటే కాన్స్టిట్యూషనే ప్రజల నుండి వచ్చింది అని ప్రియాంబుల్ డిక్లేర్ చేస్తుంది. ప్రియాంబుల్ ఓపెనింగ్ వర్డ్స్, పీఠికలో ఉండే మొదటి పదాలు ఏమంటాయంటే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ, అంటే కాన్స్టిట్యూషన్ని సోర్స్ చేసింది, అసలు ఈ కాన్స్టిట్యూషన్ని ప్రియాంబుల్ ప్రకారం రాసింది ఆమోదించింది ప్రజలే కాబట్టి దాన్ని వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, దాన్ని మనము ప్రజల నుండి వచ్చింది అని అంటాం. అందుకనే సావరెనిటీ కంప్లీట్ పవర్ ఇండియాలో ఎవరికి ఉంటుంది అంటే కాన్స్టిట్యూషన్, పార్లమెంట్, సుప్రీంకోర్టు ఇవేవిటికి ఉండదు, పీపుల్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. ఇది సావరెనిటీ.